మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మర్రి గోల్డెన్ డైమండ్స్. ఏప్రిల్ 12న విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. ఇవే చేతులతో ఇదే ఇంట్లో కొన్ని లక్షల రూపాయలు ఎన్ని రోజులు మీరు తీసుకొచ్చి ఎంతమందికి డొనేషన్ ఇచ్చున్నారు? చాలా మందికి ఇచ్చాను. వారంతా శ్రీహరి గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి అది ఏమైనా అండగా నిలబడ్డారా? అది వచ్చి హెల్ప్ కోసం వచ్చిన వాళ్ళు, ఆ, అది పర్వాలేదు. ఇప్పుడు హెల్ప్ అంటే లేదనే వస్తారు, ఉమ్, అంటే పేదవాళ్ళే వస్తారు. ఇప్పుడు ఇప్పుడు బాబా చాలా మందిని చదివిపించారు. ఉమ్, ఇప్పుడు వాళ్ళు చదువుకుని ఒక పోస్టుకు వెళ్తే కూడా వాళ్ళకి ఎంత వస్తుంది? 50,000 1,00,000 వస్తుంది. దాంట్లో మనం ఏం అడుగుతాము? అడగడం అని కాదు, వాళ్ళ ఒక ప్రేమ moral ఉంటే support. సరిపోతుంది. ఉమ్, చాలా మందికి వచ్చి పోస్టులు ఇప్పించారు. అది చెప్పుకోవాలంటే చాలా ఉంది, బయటకు చెప్తే బాబా కాదు వాళ్ళకి అసహ్యంగా అది. ఉమ్, చాలా మందికి పోస్టులు ఇప్పించారు, చాలా చేశారు. కానీ ఎవరికి అది అది ఒక విశ్వాసం కూడా వద్దు, విశ్వాసం కూడా వద్దు. ఒక ఆయన చేశారు, ఆయన ఫ్యామిలీ ఇట్లా ఉందే, వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎట్లా వాళ్ళకి అందరికీ తెలుసు. బాబా ఇట్లా హెల్ప్ చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. ఉమ్, చేసి వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళు భోజనంకి ఏం చేస్తారు, అది అడగడానికి కూడా ఒక్క మనిషి లేదు. తిన్నారా లేదా అని అడగడానికి కూడా లేదు. ఉమ్, అదే మేడం నేను అడిగింది. ఎట్లా ఉన్నారు? అయితే ఇంకో విషయం, శ్రీహరి గారు సినిమాలు చేస్తున్నప్పుడు, ఆయన బతికున్నప్పుడు ఎంతోమందికి దానం వేరు, అప్పు వేరు. అంటే మీరు ఏదో వడ్డీకి కాదు, చేబూతులు ఇచ్చున్నారు. ఆయన చనిపోయిన తరువాత పక్క రోజే నేను శ్రీహరికి డబ్బులు ఇచ్చేసాను, శ్రీహరి నా దగ్గర డబ్బులు తీసేసుకున్నాడు అని అబద్ధం చెప్పి, లేదా ఇప్పటికీ మొహం చాటేసి ఎన్ని రూపాయలు మీకు బయట ఆగిపోయినాయి? చాలా అండి. దానం చేసింది వేరే, అవును, అప్పుకి correct. ఇచ్చింది వేరే. అప్పు కాదు, హరి ఇట్లా చేబూతులు. కొంత అప్పు అవసరానికి ఉండాలి ఉమ్, అని చెప్తే ఇచ్చేవాడు. ఇట్లా ఇచ్చేసా హరి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వచ్చి బావ వచ్చి ఆ డబ్బు వచ్చి ఏం చేస్తాం, తర్వాత తీసుకొచ్చలే, వాళ్ళు కూడా పరిస్థితి ఇట్లా ఉంది అని. అట్లా చాలా ఉంది, చాలా మంది రోజుల్లోనే ఉన్నారు. ఎవరు తీసుకున్నారో వాళ్ళ మనసాక్షికి తెలుసు. ఉమ్, ఆ రోజుల్లోనే ఆ అమౌంట్ 1 కోటి దాటిందని. నేను ఒక 2-3 దగ్గర పంపించాను. ఉమ్, పంపిస్తే నా బ్రదర్స్ ఇప్పుడు లేదు, వాళ్ళు ఇద్దరు లేదు. పంపిస్తే వాళ్ళు చెప్పారంట, లేదు అప్పుడే ఇచ్చేసామంటే. బాబాది పైసా చెక్ నుంచి డబ్బు నుంచి ఏది ఇచ్చినా, నాకు ఇంట్లో డబ్బు లేకపోతే బాబాకు ఫోన్ చేశాను, బాబా డబ్బు లేదంటే కంపెనీ నుంచి 2 లక్షలు దేని బట్టి ఉందో అట్లా తీసుకొని పంపిస్తారు. ఏది కూడా నాకు తెలియకుండా బయటికి వెళ్ళడానికి ఛాన్సెస్ లేదు. అది ఇచ్చానంటే సరే మోసం చేస్తున్నారు, మోసం చేయని దాంతో ఏంటి వాళ్ళు బాగుంటారా? ఇప్పుడు మేము బాగానే ఉన్నాము, అదే కార్లు ఉంది, అదే ఇంట్లో ఉన్నాము, ఉమ్, అదే కరెంట్ బిల్ కడుతున్నాము, ఉమ్, అదే పని వాళ్ళు ఉన్నారు. మధ్యలో కష్టపడినా మళ్ళీ ఒక పొజిషన్కి వచ్చాము కదా మేము. ఎవరి దగ్గర వెళ్ళి ఇప్పుడు దాకా చేయి చాపలేదు కదా. మా తిండి మేము తింటున్నాము. మేము ఇప్పుడు ఉల్టా మనుషులకు పెడుతున్నాము కదా, ఎవరి దగ్గర నుంచి మేము తినలేదు. కొన్ని అప్పుడు బాధపడ్డాను, తర్వాత చీపు అని వదిలేశాను. పోనీ వాళ్ళు బాగుంటారు, పైన దేవుడు అని ఒక వాడు ఉన్నాడు, ఉమ్. వాళ్ళు చూసుకుంటారు. కానీ ఆ మొత్తం ఏముంటో ఆ రోజుల్లోనే 1 కోటి దాకా ఉండింది. అందుకని లెక్కలు ఎందుకండి, ఎవరు తీసుకున్నారో వాళ్ళకి తెలుసు. అండ్ ఇంకో చిన్న డౌట్ మేడం, యాక్చువల్గా మీ కుటుంబ పరిస్థితుల వల్ల మీరు డ్యాన్సర్ అయ్యారు. ఫస్ట్ ఒక సినిమా యాక్టింగ్ చేశారు, అక్కడి నుంచి తర్వాత డ్యాన్సర్ అయ్యారు. అంటే చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకుంది కాదు, డ్యాన్స్ మీకు పుట్టుకతోనే అబ్బింది కాదు, అవసరం కోసం డ్యాన్స్ దగ్గరికి వెళ్ళారు మీరు. అలాంటిది అంత తక్కువ టైంలో మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి ఒక సూపర్ డ్యాన్సర్తో ఆయన్ని మ్యాచ్ చేసే విధంగా అంత బాగా డ్యాన్స్ ఎలా రాగలిగింది అతి తక్కువ కాలంలో? యాక్చువల్లీ మా నాన్న వచ్చి ఒక డాన్సర్, ఉమ్, గ్రూప్ డాన్సర్గా ఉండి అసిస్టెంట్గా అయ్యి తర్వాత హీరో అయ్యారు. మేడం. సో ఆ బ్లడ్ ఉండొచ్చు, ఆ బ్లడ్ ఉంటుంది నా బాడీలో. సో అందుకని నేను కూడా పట్టుదల పట్టి కన్నడ ఒక సినిమాలో వచ్చి మొత్తం జనరేటర్ అన్ని ఆఫ్ చేసేసి కరెంట్ లేదని చెప్పి పంపించేశారు. ఫస్ట్ నా బిగినింగ్లో డాన్స్ రాలేదని మిమ్మల్ని నన్ను పంపించేశారు. ఆ, తర్వాత వచ్చి ఎక్కడ వెళ్ళినా కష్టపడి ఒక్క మూమెంట్ రాదు. మాస్టర్స్ అయితే నన్ను తిట్టలేరు, ఎందుకంటే మా నాన్న డాన్సర్గా ఉండి హీరోగా అయ్యారు కాబట్టి. కరెక్ట్. వాళ్ళందరూ ఇప్పుడు కొరియోగ్రాఫర్గా ఉన్నారు, మా నాన్నతో డాన్సర్గా చేసిన వాళ్ళందరూ. సో తిట్టలేకపోయారు నన్ను. పక్కన ఈ అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి తిట్లు పడుతుంది, ఉమ్, అది నాకే లోపల గుచ్చుతుంది. అది వాళ్ళని తిట్టడం కాదు, శాంతి నిన్న తిడుతున్నారు అనేది
నాకు తెలుసు. మిమ్మల్ని తిట్టలేక వాళ్ళని తిట్టారు. వాళ్ళని తిడుతున్నారు అనేది నాకు తెలుసు. ఉమ్, సో అప్పటికే నేను పట్టుబడి డాన్స్ క్లాస్కి వెళ్ళడం మొదలుపెట్టాను. కళా మాస్టర్ క్లాస్, ఫస్ట్ రఘు మాస్టర్ క్లాస్కి వెళ్ళాను. ఉమ్, రఘు మాస్టర్ క్లాస్ వచ్చి రఘు మాస్టర్ చాలా బిజీ అయిపోయారు. తర్వాత వాళ్ళు కళ అని కళా మాస్టర్ ఇప్పుడు ఉన్నారు కదా, మేడం. కళ ఇది చేసుకుంది, కళ దగ్గర నేర్చుకున్నాను. తర్వాత వచ్చి జయంతి అక్క అని వాళ్ళ సిస్టర్ పెద్దక్క, కళ బిజీ అయిపోయింది. ఉమ్, నేను పెళ్ళి అయిన రోజు కూడా డాన్స్ క్లాస్ అటెండ్ చేసి ఫ్లైట్ ఎక్కాను. మేడం. సో అది అది ఉండొచ్చు పక్కన చేసిన వాళ్ళు. నాకు వీళ్ళు వాళ్ళు అనేది లేదండి. నాకు ఎవరైనా డాన్స్ చేస్తే అదే డబ్బు ఇస్తారు నాకు. ఉమ్, ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇచ్చినా ఒకటే, నాకు ఇంకొక వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినా ఇదే ఆన్సర్ నేను చెప్తాను. ఉమ్, మీకు ఏది జవాబు చేస్తున్నానో నా ఇక్కడి నుంచి ఏది నిజం ఉందో అదే చెప్తాను. ఇంకొక వాళ్ళ దగ్గర నుంచి అబద్ధాలు చెప్పలేను. సో ఎవరైనా సరే, అది హీరో అయినా సరే, కామెడీ అయినా సరే, విలన్ అయినా సరే, నాకు వచ్చింది నేను చేస్తాను. అది ఆయన పెద్ద స్టార్గా ఉంది కాబట్టి, ఎక్కువ జనాలు చూస్తారు కాబట్టి, ఉమ్, ఆయనకి పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఎక్కువ రీచ్ అయింది అది. ఉమ్. అయితే ఆ టైంలో చిరంజీవికి డ్యాన్స్లో కాంపిటీషన్ ఇవ్వగల అతి కొద్ది మంది హీరోయిన్స్లో డాన్సర్స్లో శాంతి మాత్రమే ముందు వరుసలో ఉండేదని చెప్పి ఒక టాక్ అనమాట. నన్ను అడిగినట్టు చిరంజీవి గారిని అడుగుతారా మీరు? అడగగలుగుతారా? మీరు చెప్పండి. నేను చెప్పను, ఆయన లేడు. నాకు చాలా మంది అడిగారు, చాలా మంది నేను చెప్పేశాను. నీకు ఎప్పుడైనా చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేస్తే ఆయన అడగండి. ఉమ్, అమ్మాయి మీ పక్కన బాగా చేసిన దాంట్ని ఒక మాట అడగండి. ఆ, ఆయన నోటితోటి ఓకే నాకు కొంచెం ఈక్వల్గా చేసిందని అని ఆయన చెప్తే నేను ఒప్పుకుంటాను. అమ్మో అసలు ఆ రౌడీ అల్లుల్లో పాట మేడం, ఆ స్టెప్స్ ఉంటాయి కదా. అదే చెప్తున్నాను, ఆయన నోటితో చెప్తే నేను ఒప్పుకుంటా. సూపర్. నేను చాలా మీ క్లోజ్ పీపుల్ నుంచి తెలుసుకున్న విషయం ఏంటంటే, మీరు ఎన్ని సినిమాలకు పనిచేశారో అందులో సగం సినిమాలకు కూడా పూర్తిగా రెమ్యునరేషన్ తీసుకోలేదు, రెమ్యునరేషన్ రాలేదు. సగం కాదు, 75% రాలేదు. నాకు మెడ్రాస్లో ఒక ఇల్లు ఉంది, ఒక 2 ఫ్లాట్ ఉంది, ఉమ్, చిన్న చిన్న పొలం, చిన్నది బాగా చిన్నది ఉంది. తప్పితే నా దగ్గర ఏం లేదు. సంపాదించుకుంది ఏం లేదు. సంపాదించింది వచ్చి పెళ్ళిళ్ళు చేసి పెట్టాను ఉమ్, ఇంట్లో. దానికి ఏదైనా మనమే కదా చేయాలి, దానికి పోయింది. నేను వచ్చినప్పుడు కొంచెం బంగారం తీసుకొచ్చాను. అండ్ మా మణిరత్నం గారిది సఖి అని ఒక మూవీ ఉంటుంది, మాధవన్ గారా? మాధవన్ గారి. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో చెప్పకుండా శాలిని శాలిని మా కథనా? అది మీ కథ ఎలాగుంది? మాది తెలిసిన తర్వాత వాళ్ళు తీసారు. మణిరత్నం మీ కథే సినిమాగా తీసారేమో, మీది శ్రీహరి గారిది. లేదు యాక్చువల్లీ నేను బాగా ప్రేమలో పడినప్పుడు నేను కొంచెం అందరికి తెలిసిన ఫేస్. నేను బాగా వచ్చి అప్పుడే చిన్న చిన్న వేషాలు వేస్తున్నారు. నేను వచ్చి బావాని వచ్చి ఆయన గుణం ఉంటుంది కదా, అది చూసి పెళ్ళికి ఒప్పుకున్నాను. ఇంకా అందంగా కూడా ఉంటారు, దాంట్లో డౌట్ అసలు ఏం లేదు. చాలా అందంగా ఉంటారు. ఉన్న హీరోస్లో అందరికంటే అందం అంటే మా ఆయన అందంగా ఉంటారు. సో అప్పుడు వచ్చి ఎవరో చెప్పారు, ఆయన ఫ్రెండ్స్ దగ్గర ఉన్న వాళ్ళు, కొంచెం సినిమా వాళ్ళందరూ, అది ఎక్కడ అయ్యా నేను పెళ్లి చేసుకుంటుంది, ఊరుగా నేను తిప్పుతుంది, అమ్మాయి పొజిషన్ ఏముంది, నువ్వు ఎక్కడ ఉన్నావు, నిన్న పెళ్లి చేసుకోదు అని చెప్పారంట. బట్ ఆల్రెడీ ఆయన ఫస్ట్ ఎప్పుడు నన్ను అప్రోచ్ చేశారో పెళ్లి చేసుకున్నానని అడిగారు. అడిగితే మెడ్రాస్కి ఊరికే చెప్పాను, ఇట్లా చాలామంది అడుగుతుంటారు, మెడ్రాస్కి రండి మా అమ్మ దగ్గర అడగని చెప్పాను. వచ్చేసాడు, ఇంటికి వచ్చేసాడు. స్ట్రైట్ ఇంటికి వచ్చేసి మా అమ్మని అడిగాను. నేను మా అమ్మకి ఆల్రెడీ చెప్పాను, ఒక పిచ్చాడు కూడా వచ్చి అడిగాడు, కానీ చూడడానికి అందంగా ఉన్నాడమ్మా అని చెప్పాను. ఇప్పుడే ఎట్లా చిన్న ఇది ఎలా చేస్తున్నారమ్మా అని చెప్పాను. ఆయన స్ట్రైట్గా ఇంటికి వచ్చేసారు. మా ఇల్లు లోపల దాక్కొని లేదని చెప్పడానికి కూడా లేదు, మాది చాలా బాగా చిన్న ఇల్లు. ఆ రూమ్ నుంచి బయటకు వస్తే రోడ్డు కనిపిస్తుంది. వచ్చేసారు, వస్తే రమ్మని చెప్పాము, కూర్చున్నారు. వచ్చి స్ట్రైట్ మా అమ్మతో వెళ్ళి మాట్లాడారు. నేను షూటింగ్ వెళ్ళిపోతాను కదా, ఈయన అప్పుడప్పుడు మెడ్రాస్లో ఉండిపోయారంట. నేను షూటింగ్ వెళ్ళిపోతాను కదా, యాక్చువల్లీ ప్రేమించిన వాళ్ళు అమ్మాయిల దగ్గర వెళ్తారు కదా, ఈయన మా అమ్మతో దగ్గర వెళ్ళిపోయేవాడు. అక్కడికి వెళ్ళి మా అమ్మ దగ్గర కూర్చొని ఆయన దగ్గర వచ్చి ఇట్లా మంచి మార్కులు కొట్టేశారు. అక్కడ 100%, 10% కొట్టేశాడు. మా అమ్మ నన్ను గోకడం మొదలుపెట్టింది, పెళ్లి చేసుకో ఇంకా ఎప్పుడు దాకా ఇచ్చేస్తావు, పెళ్లి చేసుకో. అప్పుడు నాకు ఇంకా 2-3 పెళ్లి కావాల్సింది ఉంది,
డబ్బులు కూడా అంత లేదు నా దగ్గర. మన అమౌంట్ చెప్పాను కదా, ఫుల్ అమౌంట్ ఎప్పుడు రాలేదు. సో నేను చెప్పాను, బావకి చెప్పాను, ఒక చిన్న వాళ్ళు ఇద్దరు అప్పుడు బాగా చిన్న పిల్లలు, మా లాస్ట్ తమ్ముడు చెల్లి, వాళ్ళకి పెళ్ళికి నేను ఏదైనా పెట్టాలి, అమ్మాయికి నగలు పెట్టాలి, అబ్బాయికి కూడా పెళ్ళికి కూడా ఏదైనా ఒకటి, వాడికైనా ఏదైనా ఒకటి చేయాలి, ఫ్యూచర్కి ఏదైనా చేయాలని చెప్పేసి చెప్తే సరే అని ఒప్పుకున్నారు. మళ్ళీ మా అన్న కొడుకు గుండు చేయడానికి వెళ్ళాము. వాడు కూడా ఇప్పుడు రాకేష్ అని, వాడు ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు. వాడు వాడికి ఫస్ట్ ఇయర్కి 11th మంత్కి తలగీకి అదే గుండు చేసుకుంటాడు కదా, దానికి వెళ్ళాము. ఈయన బాబా ఉన్నారు, ఆయన ఆల్మోస్ట్ 1 monthలో నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారు. నేను ఎక్కడికి వెళ్తే ఇక్కడ, వేరే ఎక్కడ వెళ్ళినా కూడా దూరం నుంచి ఇట్లా చూస్తుంటాడు. ఇదే అయిపోయింది నా కథలు మొత్తము. ఇంకా ఒప్పుకున్న తర్వాత ఇంకా ఏముంది, ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తారు. తర్వాత వచ్చి మా అమ్మకి వచ్చేసారు. వచ్చి ఇట్లా గుడికి వెళ్తున్నామంటే ఆయన కూడా వచ్చేసారు, బావ కూడా ఉన్నారు. అప్పటికి మా అమ్మ, మా అక్క, మా పౌలిన్ అలెగ్జాండర్, మా అక్క పెద్ద అక్క, వాళ్ళ ఆయన అలెగ్జాండర్ అల్లుప అని పిలుస్తాము. వీళ్ళు ముగ్గురు బాగా క్లోజ్ అయిపోయారు. ఓకే, బాగా అంటే బాగా క్లోజ్. నేను షూటింగ్ 2 గంటకి 3 గంటకి వస్తాను, వీళ్ళు సిట్టింగ్స్ అన్నీ వీళ్ళు నలుగురు. మా అమ్మ పడుకుంటే కూడా నేను వచ్చేదాకా వీళ్ళు ముగ్గురు కూర్చుని ఉంటారు టెర్రస్లో. ఈయన కూడా కరెక్ట్ టైంగా, ఆయన తెలుసుకొని వచ్చారో తెలియక వచ్చారో తెలియదు, కరెక్ట్గా వచ్చారు. గుడికి వెళ్తున్నాము, అందరూ ఒక 4-5 బండిలు వెళ్తున్నాము. ఈయన కూడా వచ్చారు. ఆ గర్భగుడి లోపల తీసుకెళ్తారు, పెద్దమ్మ తల్లి మేడం, పెరిబాళెత్తమ్మ అని చెప్పి ఉంది లోపల. దాని లోపల వెళ్ళి పూజ చేపిస్తాం. అప్పుడు పేరు ఉంది కాబట్టి నాకు లోపల తీసుకెళ్తారు, గర్భస్థలంలో, గర్భస్థలం అంటారు కదా, గర్భగుడి లోపల. అక్కడ వెళ్ళి పూజ చేసిన, పూజ అంతా అయింది. ఈయన సడన్గా వచ్చి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని తాళి తీసుకొని చూపిస్తున్నారు. ఇంత పెద్ద తాళి పుట్టు 2 ఉంది. నాకైతే ఆయన ఇట్లా చూస్తున్నాను, నా అమ్మని ఇట్లా చూస్తున్నాను, మా అమ్మ నన్ను ఇట్లా చూస్తుంది. ఏడుపు, మా అమ్మ ఒక సైడ్ ఏడుపు. నాకేమో అర్థం కావట్లేదు. నేను చెప్తున్నాను బాబాకి, నేను అప్పుడు బాబాని పిలిచేదాన్ని, బాబా నేను నిన్నే కదా పెళ్లి చేసుకుంటాను, మా అమ్మకి వచ్చి నన్ను గ్రాండ్గా పెళ్లి చేయాలని ఇది ఉంది, ఒక 5-6 years ఆగుతామని చెప్పాము కదా, ఇప్పుడు ఉంది కదా అంటే, లేదు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అని ఆయన ఏడవడం మొదలు పెట్టేశారు. బాబా ఏం అర్థం కాలేదు. మా అమ్మ ఏమో కోయని ఏడుస్తుంది. శ్రీహరి గారు కూడా ఏడ్చారా? ఏడుస్తున్నారు. నేను చేసుకోలేదు, ఇప్పుడు వద్దని చెప్పితే ఆయన ఏడుస్తున్నారు. సరే నాకు ఏం అర్థం కాదు. సరే వెళ్ళి ఒక కరుగమణి ఉంటుంది కదా, బ్లాక్ పూసలు, నల్ల పూస, కొయ్యలు అమ్ముతుంటారు గుడి బయట, వెళ్ళి తీసుకుని రమ్మని చెప్పాను. ఇక్కడ ట్రెడిషన్ వచ్చి బ్లాక్ పూసలే కదా, తెలుగు వాళ్ళు బ్లాక్ ఇది వేస్తారు, నల్ల పూసలు వేస్తారు. అది వెళ్ళి తీసుకుని రమ్మని చెప్పాను. వచ్చి తాళి కట్టమని చెప్పాను. మా అమ్మ ఇంకా ఓకే కూడా చెప్పలేదు. తాళి కట్టమని చెప్పాను, తాళి కట్టారు. తాళి కట్టిన తర్వాత మళ్ళీ ఆ కరుగమణి అది నల్ల పూసలు కట్టమని చెప్పాను, కట్టారు. ఆ తాళి నేనే ఇప్పేసి తీసి ఉండిలో వేసేసాను. చెప్పాను ఓకేనా బాబా అని చెప్పాను. ఆయనకు ఫుల్ ఖుషి. మా అమ్మ ఏడ్చింది. ఆయన చెప్పాను, మా అమ్మ ఎట్లయినా ఆయనే పెళ్లి చేసుకోబోతున్నాను, అది అప్పుడు చేసుకుంటే ఏంటి, ఇప్పుడు చేసుకుంటే ఏంటి, బయటకు ఎవరికి తెలీదు, నేను అందరికీ అన్నీ చేసిన తర్వాతనే బయటికి చెప్తాము అని ఇది చేసిన తర్వాత అప్పుడు సమాధానం. అమ్మ ముందు, అమ్మవారి ముందు పెళ్ళయింది. మా ఇంట్లో అందరూ ఉన్నారు, నా సైడు మా అక్క, మా బావ, మా అల్లుప, మా అన్న, వదిన, మా తమ్ముళ్ళు, మా చెల్లెలు, తమ్ముళ్ళు అందరూ ఉన్నాము. మాకు చుట్టాలు ఒక 2-3 ఉన్నారు. ధనక అని ఒక అక్క ఉంది, ధనక, మేమందరూ ఉన్నాము. వాళ్ళ ముందు వాళ్ళందరూ ఉన్నారు. ఆ తాలిబొట్టు మీరు హుండీలో వేయడం ఏంటంటే మొక్క, అది శ్రీహరి గారితో పెళ్ళి లేదు. నేను ఎప్పుడు ఆర్టిస్ట్ అయినా అప్పుడే, అంటే అప్పుడు వచ్చి సినిమా వాళ్ళ లైఫే బాగుండదని ఒక టాక్ ఉండింది. అప్పుడు సినిమా వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకుని ఎప్పుడు ఒక డైవర్స్ అయిపోతుంది, లేకపోతే విడిపోయి వచ్చేస్తారు, అది టాక్ ఉండింది. నేను మొక్కున్నాను, నాకు డబ్బు లేని వాయిన అయినా పర్వాలేదు, నాకు మంచి మొగుడు దొరకాలి, నన్ను చివరి దాకా పెట్టుకొని ఇదని నేను మొక్కుకున్నాను. సో నాకు మంచి మొగుడు దొరికాడు, అందుకని నా తాలిబొట్టు తీసివేసి కరుగమణి వేసుకున్నాను. మంచి మొగుడు ఏంది మేడం, బంగారం దొరికేది. బంగారం. అయితే ఒక చిన్న డౌట్ మేడం ఈ విషయంలోనే, మీరు అప్పటికే పెద్ద స్టార్, అన్ని భాషల్లో మీరు సినిమాలు చేస్తున్నారు, శ్రీహరి గారు అప్కమింగ్. అయితే మీరు ఆ సమయంలో ఒక మాట అన్నారంట శ్రీహరి గారితో, బాగా నువ్వు సక్సెస్ కాకపోయినా పర్లేదు, రిక్షా తొక్కి
నువ్వు ఎంత సంపాదిస్తావు నాకు అంతే పెట్టు, కానీ నన్ను ప్రేమగా చూసుకో జీవితాంతం అని చెప్పి అన్నారంట. అవును, నాకు కావాల్సింది ఒక ఆడదానికి ఏం కావాలండి? ఉమ్, కట్టుకోవడానికి ఒక చీర, కప్పుకోవడానికి ఒక బట్ట, ఉమ్, తిండి, కడుపు నిండే తిండి. అది ఒక్కొక్క వాళ్ళకి 3 పూట పెట్టగలుగుతాడు, లేకపోతే ఒక్క పూట అయినా పెట్టగలుగుతాడు. ఉమ్, మగవాడు అంటే పెడతాడు. అది చాలు కదా, ఇంకేం కావాలి? నా మొగుడికి నేను అందంగా కనిపించాలి. ఉమ్, పక్క ఇంటి వాడుకో, ఎదురింటి వాడుకో, లేకపోతే రోడ్లో వెళ్తున్న వస్తున్న వాళ్ళకే కాదు, నా మొగుడికి నేను చచ్చేదాకా నేను అందంగా ఉండాలి. అది ఒకటే నా మైండ్లో ఉండింది. సో నాకు, నేను పెద్దగా హోటల్కి వెళ్ళి తినే మనిషియో, పబ్కి వెళ్ళే మనిషియో, లేకపోతే అటు ఇటు తిరిగే మనిషియో, ఫ్రెండ్స్, అది అసలు నాకేం లేదు. నేను నా షూటింగ్, నా ఇల్లు. ఉమ్, నాకని ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరు లేదు. ఎక్కడ పార్టీకి ఇప్పుడు దాకా, ఏ పార్టీకి ఇప్పుడు దాకా వెళ్ళట్లేదు, ఇప్పుడు దాకా అటెండ్ చేయలేదు. నాకు కావాల్సింది అంతే కదా. నాకు ఒక కప్పుకోవడానికి ఒక బట్టలు, అది పట్టు ఉంటే ఏంటి, కాటన్ ఉంటే ఏంటి, 100 రూపాయలు కొనిస్తే కూడా వేసుకుంటాను. నాకు ఇప్పటికీ 100 రూపాయల డ్రెస్ 100 రూపాయలు చెప్పులు వేసుకొని తిరుగుతాను ఇంట్లో. మా కొడుకులు తిరుగుతుంటారు. ఐఎమ్ కాన్ఫిడెంట్, నేను దాంట్లో ఉన్నాను, నేను బతకగలుగుతాను దాంతో. బాబాకి చెప్పాను, లేకపోతే నీకు సినిమాకి రాకపోయినా నువ్వు ఏదైనా ఒక పని చేస్తావు కదా, దానికి తిండి పెడతావు కదా, అది చాలు నాకు. ఉమ్. ఆ నమ్మకం నాకు ఉంది, నువ్వు పెడతావని నమ్మకం ఉంది, నేనైనా చేసుకుంటాను నేను చెప్పాను. బా, గొప్ప ప్రేమ కదా మేడం. అవును, అది